గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మనం టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా. ఎలా ఉందంటారండి? అభివృద్ధి ఎలా జరిగిందంటారు? పరిపాలన ఎవరు బాగుందంటారు? అభివృద్ధిని తీసుకుంటే వైఎస్ఆర్సీపీ చాలా ముందంజలో ఉంది. టీడీపీ ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం చేసేసి ప్రజల్ని చాలా నిర్లక్ష్యం చేసేసి నాశనం చేసేసింది. అంటే ఏమేం చేసిందంటారు? ఎలా ఎలా జరిగిందంటారు యశ్వంతం పరిపాలన? వైఎస్ఆర్సీపీలో విద్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మరి ప్రజలకి పేద ప్రజలకి ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, గృహాలు కావచ్చు, ఇవి ఏవైనా కానీ ప్రజలకి నేరుగా లబ్ధి పొందినాయి. టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు మాత్రమే లబ్ధి పొందేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫ్రాడ్ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తున్నారు. ఇది ఎక్కడా ఫ్రాడ్ లేదు. మరి అయితే ఇదే సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ ఇల్లు కూడా ఇస్తానంటున్నారు కదా, సూపర్ సిక్స్ ద్వారా ముందుకు వస్తున్నారు. దీన్ని మీరేమంటారు? గతంలో ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు. మేము ముగ్గురు కలిసేసి వస్తున్నాము, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఆల్సో ముగ్గురు కలిసినా, 10 మంది కలిసినా, 20 మంది కలిసినా అబద్ధాలు చెప్పేవాళ్ళు మటుకు ఎప్పటికీ ఏమి చేయలేరు. వాళ్ళ బుద్ధులు ఎప్పటికీ మారవు. గతంలో చేయలేదు కదా, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం చేశాడని ప్రజలు ముందుకు రమ్మని చెప్పి రాలేదు. మరి అయితే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. మరి అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కృష్ణారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు కావన్ నియోజకవర్గంలో చూసుకుంటే కృష్ణారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి చాలా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ప్రజలతో మమేకం అయిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారా ఎవరికైనా సరే పనిచేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనే దగ్గర 30,000 మెజారిటీతో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి ఇక్కడ కావన్ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రజలు మాత్రం ఇట్లా అంటున్నారు, రోడ్లే లేదు, మాకు సరిగ్గా అభివృద్ధి జరగలేదు, ఈసారి మేము అతన్ని గెలిపించుకోమని కూడా చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? రోడ్లు ఎందుకే లేదండి, రోడ్లు ఎందుకే లేదు. మేము కూడా కాంట్రాక్టర్లమే కాబట్టి మేము కూడా ఇంత చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళం గతంలో. ఇప్పుడు చేయడం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము ఎలాంటి కాంట్రాక్టులు చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో మేము కొన్ని కాంట్రాక్టులు చేసాము. ఆయన ఇది పసుపు కుంకుమ అని చెప్పేసి ఉన్న నిధులని ఆయన స్వప్రయోజనాల కోసం పసుపు కుంకుమ అని చెప్పేసి ఆ రోజు నిధులు డైవర్ట్ చేసేసి కాంట్రాక్టర్లని నాశనం చేశాడు. అట్లా రోడ్లు కూడా డెవలప్ చేయకుండా వాళ్ళు మాత్రమే దోసుకున్నారు. ఇది నెక్స్ట్ ప్రతాప్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఖచ్చితంగా 100% హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూసుకుంటే కనుక ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? విజయసాయి రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అతనికి జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటారు? మరి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, జనాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మన ప్రచారాలకు వెళ్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది అంటారు? జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటారు? విజయసాయి రెడ్డి గారికి చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే విద్యావంతుడు, సౌమ్యుడు, పనిచేసే ఆలోచన ఉంది, ప్రజలకు సేవ చేసేయాలనే దృక్పథం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి భారీ మెజారిటీ వస్తుంది. మరి అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కరోనా టైంలో ఎలా ఉందంటారు? కరోనా టైంలో ఆ 2 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి టైంలో ఎంతో సహాయం చేసి వాలంటీర్ల ద్వారా కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇదే మన ఎమ్మెల్యే గారు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరినీ పంపించి ఆయన దగ్గరుండి పంపించి వాళ్ళకి ఎంతో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని వదులుకునే దానికి ఏ ప్రజలు ఇష్టపడరు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ 2 నెలల నుంచి రావట్లేదు, అవదాతలు ఎట్లా సమస్యలు ఎదుర్కొంటున్నారు? దీనికి గల కారణం ఏంటంటారు? మేము కూడా అక్కడక్కడ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చెప్తా ఉంటారు, చూడు మమ్మల్ని ఎంతో చంద్రబాబు అన్యాయం చేసేసాడు, నేరుగా వాలంటీర్లు మా ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు, ఈ రోజున ఎంతో అవస్థపడుతున్నాం, ఆ బాధని మేము అర్థం చేసుకోగలము, మా బాధలను మేము అర్థం చేసుకోగలం, గతంలో ప్రభుత్వం ఎంత మంచి చేసేది అనేది కూడా మేము అర్థం చేసుకోగలం. కాబట్టి మేము మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ ముసలి వయసులో మమ్మల్ని మేము మోసం చేసుకోలేము. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీకే ఖచ్చితంగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని. మరి అయితే ఎంత మెజార్టీ, ఎన్ని సీట్లతో గెలుస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని సీట్లతో గెలుస్తారండి? గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఎన్ని సీట్లతో గెలిపించుకుందాం? లాస్ట్ టైం కంటే ఎక్కువే వస్తాయి.
151 కంటే తెచ్చి వస్తాయి. ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారిని అయితే ఎంత మెజార్టీ దగ్గర ఇక్కడ దగ్గర దగ్గర 30,000 మెజారిటీతో గెలిపించుకుంటాం. మరి విజయసాయి రెడ్డి గారిని అయితే ఎంత మెజార్టీ దగ్గర విజయసాయి రెడ్డి గారిని దగ్గర దగ్గర 1,00,000 చిల్లర. Please subscribe dot news.